ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 6 గ్యారంటీలు పెట్టాడు కదా, అవన్నీ అమలు చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్రీ బస్ ఒకటి, కరెంట్ ఒకటి, గ్యాస్ కూడా నడుస్తుంది. గ్యాస్ కూడా కొంచెం అక్కడక్కడ ఇబ్బంది కలుగుతుంది. అవి లేకుండా చూసుకొని 6 గ్యారంటీలను అమలు చేస్తే ఆయన పాలన కూడా మంచిగా ఉంటుంది. కానీ ఆ 6 గ్యారంటీలు కొంచెం సంతృప్తిగా సంపూర్ణంగా జరగడం లేదని నా అభిప్రాయం. కాబట్టి ఏవైతే ఎలక్షన్లకు ముందు మనకి ఈ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పిండో అవి సంపూర్ణంగా చేసి ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి ముందుకు నడిపించుకొని ప్రజల వద్దకు తీసుకెళ్ళి అన్ని పథకాలన్నిటిని కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన ఇక చెప్పాలని అవసరం లేదండి. చాలా బాగుంది. పథకాలు అయితే ఏంది, పెన్షన్ల విషయం అయితేంది, ఇంకేదైనా అయితేంది, కేసీఆర్ గారి పాలన అయితే చాలా బాగుంది. దాంట్లో ఎటువంటి సందేహం ఏం లేదు. అన్ని పథకాలలో కానీ అవన్నీ ఆయన ప్రవేశపెట్టిన ప్రతిదీ ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? అంజన్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను మెడికల్ కాలేజీలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి. 6 గ్యారెంటీలు కూడా ఒక 2 అమలైనాయి, మిగతా 4 కావాల్సి ఉన్నాయి. ఎప్పుడైతే ఎవరికి తెలియదు. అలాగే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే రైతు బంధు అది వేస్తా ఉన్నాడు, కానీ ఇంతవరకు అయ్యేది లేదు, సచ్చింది లేదు. రైతు భరోసా అంటారు, పొంతన లేకుండా ఒకరిదే ఒకరు, మంత్రులు ఒకటి అంటారు, మీ సీఎం గారు ఒకటి అంటారు, ఊళ్ళో ఒకటి అంటారు. అది అలా గాలికి వదిలేసినట్టు ఉంది. ఇప్పుడు మనం ఇట్లా ఇంతకుముందు బస్సుల గురించి మాట్లాడుకుంటే బస్సులల్లో ఇంతకుముందు పోతే నిమ్మలంగా పోయేది ప్రతి ఒక్కరు కూర్చొని. ఇప్పుడు బస్సు ఒక్కసారి ఎక్కిన పుట్బొత్తుల నుంచి ఎప్పుడు కింద పడేస్తారో ఏదో కూడా తెలియని పరిస్థితి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మనం రైతులకు బాగానే చేసిండు. కేసీఆర్ గారు ఉచిత పథకాలు పెట్టిండు, కాకపోతే పనికొచ్చే పెట్టాడు. ఇది మరీ ఇక ఇది ఎట్లుందంటే తెలంగాణ దివాలా తీసే కాడికి వస్తుంది ఈ పరిస్థితి. ఇప్పుడు ఉచిత పథకం ఈ రోజులలో ఎలా ఉందండి, ఏ పనికి పోయినా 500 వస్తాయి. ఈ ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగం అండి? ఇలాంటి స్కీముల వల్ల ఎవరికి ఉపయోగం? చదువుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మంచిగా ఉంది, మంచి వ్యక్తి అనిపిస్తుంది. కానీ కొన్ని పథకాలు జనంలకు చేరలేదు, కొంత విరక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. కొన్ని పథకాలు అయితే కొద్దిగా ఆగినాయి. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళకు, ఈ రైతులకు 10 లక్షలు ఉన్న భూమి 1 కోటి రూపాయలు అయింది. వాళ్ళకే మళ్ళీ రైతు బంధు, మామూలు ప్రజలకు లేదు. రైతు బంధు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. రైతులకు అంత అవసరం లేదు, బాగా మంచిగా డబ్బులు వచ్చినాయి, వాళ్ళకు బాగా విలువ పెరిగింది. మళ్ళీ వాళ్ళకే ఇస్తా అంటారు రైతులు తప్ప వేరేటోళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలకు, రైతులు తప్ప చాలా ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించాలని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా బాగానే ఉంది. కేసీఆర్ గారి పాలన బాగానే ఉండే. కొడుకు, బిడ్డ అందరూ మంచిగానే చేసిరు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు, పాలన చేసిరు. ఎమ్మెల్యేల వల్ల కొంచెం భూ కబ్జాల వల్ల నష్టం జరిగినట్టుగా అనిపిస్తుంది అంతే మామూలు ప్రజలకు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? శ్రీకాంత్ అండి. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై అంటే రేవంత్ రెడ్డి గారు మంచిగానే, ప్రజెంట్ అయితే మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్లు కానీ చాలా ఇబ్బంది, మా ఫ్యామిలీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈఎంఐలు కట్టాల్సిన సమయంలో అందట్లో సరిగా ఈ ఫ్రీ కాబట్టి అడ్డ మీద జనాలు ఉన్నా కూడా బస్సు కోసానికి ఎదురు చూస్తున్నారు. జనాలు ఎక్కమంటే ఎక్కట్లేదు. మాకు ఆధార్ కార్డు ఉంది, మేము ఎక్కము, మాకు పాస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇది ఒక్కటి ఎత్తేస్తే మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన అంటే గతంలో అది కూడా పర్లేదు, అది కూడా మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన రావడం వల్ల కొంచెం ఇది ఒక ఫ్రీ బస్ పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మాకు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సైదుల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే సార్, ఇప్పుడు ఆటో తోలుకునే వాళ్ళు చాలా మంది పేదలు ఉన్నారు. ఈ ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు ఇది వరకు మేము ఒక 1000 రూపాయలు తోలేటోళ్ళం, ఇలా ఒక 500 తోలాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రీ బస్సుల వల్ల జనాలు కూడా ఒకరికి మాతలు, ఇప్పుడు లేడీస్ కూడా ఎవరు ఎక్కలేకపోతున్నారు.
కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఎత్తేసి మా ఆటో డ్రైవర్లకు ఏదన్నా జీవన ఆధారంగా మాకు నెలకు ఒక 15,000 20,000 ఇచ్చేటట్టుగా మాకు ఏమైనా అవకాశం కల్పిస్తే మేము అప్పుడు మంచిగా ఉంటుంది మా డ్రైవర్లందరికీ అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, మాకు అందరు హెవీ లైసెన్స్ ఉన్నాయి. మీరు అప్పుడు ఆయన మాట ఇచ్చినట్టు నెలకు 15,000 ఇప్పుడు ఆంధ్రాలో ఇచ్చిండు కదా జగన్. ఇప్పుడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా మాకు కూడా నెలకు 15,000 20,000 మా ఆటో తోలుకునే వాళ్ళకు జీవనోపాధిగా ఇస్తే సంవత్సరానికి ఇచ్చిండు. ఇప్పుడు మాకు ఇప్పుడు మేము ఎట్లేదన్నా మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మాకు సరే సంవత్సరానికి ఒక 20,000 వేసిన 12,000 అన్నాడుగా. ఇప్పుడు 12,000 అంటే ఏం సరిపోతాయి? ఇప్పుడు మనకు సరిపోవు 12,000 ఎట్లా సరిపోతాయి అండి సంవత్సరానికి అంటే అట్లా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు నాగరాజ్, ఏం చేస్తుంటారు సార్? ఆటో వాళ్ళ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఆటో వాళ్ళకి దెబ్బ పడదండి బాగా. ఇంతకుముందు బాగానే తోలేదు, 7 తోలేదు. ఇప్పుడు కొద్దిగా సార్ వచ్చిన కానీ మాకు గిరాకీ లేవు, ఏం లేవు. ఇక అంతా ఆటో వాళ్ళ మొత్తం చిట్టు గిట్టు వెళ్ళాక పిల్లల ఫీజు కట్టాక ఏం కట్టాక చాలా ఇబ్బంది ఉంది. కొద్దిగా సార్ కూడా కొద్దిగా ఆటో మీద చూసి కొద్దిగా మంచి చేయాలని కోరుతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ కూడా మంచిగా చేసిండు, మా ఆటో జోలికి ఏం రాలే. సార్ ఉన్నప్పుడు క్రియలు బాగున్నాయి మాకు. అప్పుడు రోజు 10,000 తోలేదు, అప్పుడు దందాలు బాగా అయ్యేది. ఇక ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినాం కాబట్టి మొత్తం ఆటోలంతా బస్సు ఎక్కుతుంది.